శ్రీ దండనాథాయ నమః. వారాహిదేవి నమోస్తుతే. వరాల జల్లు కురిపించే వారాహిదేవి అమ్మవారికి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారాహి నవరాత్రులలో 5వ రోజు పంచమి తిథి. వారాహి నవరాత్రులు అనగా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పూజించడం కుదరనివారు ఈ ఒక్కరోజు అనగా వారాహి పంచమి రోజున కనుక పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులలో పంచమి ఏ తేదీన వచ్చింది, పంచమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో చేయాలి, అమ్మను ఏ విధంగా ఆరాధన చేయాలి, అలాగే వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన దీపం వెలిగించి అమ్మవారిని పూజిస్తున్నాం కదా. మరి ఈ రోజున అమ్మవారికి వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం ఏమిటి, ఈ రోజు పఠించవలసిన స్తోత్రం ఏమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ రోజు పూజా విధానంలో తెలియజేస్తానండి. ఎక్కడా కూడా పూజా వీడియో స్కిప్ చేయకుండా చూడడం వలన ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రి పూజ చేయడానికి ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించవచ్చు. అలాగే వారాహి నవరాత్రులు ఇప్పటి వరకు పూజను మొదలుపెట్టి 4 రోజుల పూజను పూర్తి చేసుకొని 5వ రోజు పంచమి వేళ పూజ చేస్తున్న వారైనా, లేదా నవరాత్రులలో పూజ చేయడం కుదరని వారు పంచమి వేళైనా అమ్మవారు పూజిద్దాం అనుకున్న వారైనా సరే ఈ విధంగానే అమ్మవారిని పూజించాలండి. ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు ఈ పంచమి తిథి వేళ పూజ చేయడం కుదరినప్పుడు ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో అంటే అమావాస్య తర్వాత వచ్చే పంచమి తిథి వేళ వారాహిదేవి అమ్మవారిని పూజించవచ్చు. 2025 సంవత్సరంలో జూన్ 26వ తారీఖు గురువారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై 4వ తారీఖు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఆషాఢ మాసం మొదలవుతుంది అంటేనే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులని, ఆషాఢ నవరాత్రులని, వారాహి నవరాత్రులని మనందరం కూడా జరుపుకుంటాము. వారాహి నవరాత్రులలో మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈ 9 రోజులు కూడా పూజించవచ్చు. లేదా ఈ 9 రోజులు పూజించడం కుదరని వారు ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన భరించలేని కష్టాల నుంచి అమ్మ కాపాడి గట్టెక్కిస్తుంది. భూ సంబంధిత వివాదాలలో ఉన్నవారికి, కోర్టు కచేరీలతో ఇబ్బంది పడుతున్న వారికి, రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉన్నవారికి అమ్మ సమస్యల నుంచి బయటపడే దారిని చూపిస్తుంది. ఇంకా ఏ ఇతర సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నా అంటే మనకి హాని చెయ్యాలి అనుకునే శత్రువుల నుంచి కూడా అమ్మ కాపాడుతుంది. వారాహిదేవి అమ్మ పంటలకు అధిదేవతగా చెబుతారు. అమ్మ చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి ఉంటుంది. నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి, రోకలి వచ్చిన పంట ధాన్యం దంచి తినడానికి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులలో వారాహిదేవి అమ్మవారిని పూజించడం వలన సంపన్నమైన జీవితం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని నిలదొక్కుకోవడానికి అమ్మవారు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే అమ్మను పూజించే రోజులు రానే వచ్చాయి. అవే వారాహి నవరాత్రులు. వారాహిదేవి అమ్మవారిని ఇంకా మీకు ఎటువంటి సమస్య అయినా అంటే చేతబడులు, డిప్రెషన్, బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించేందు ఉన్నవారు వారాహిదేవి అమ్మవారిని ఆరాధన చేయటం వలన వాటన్నిటి నుంచి బయటపడతారు. భయంకరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి. ఎటువంటి రోగాల నుండైనా అమ్మ పరిష్కారం చూపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి రథంలో ధన్వంతరి, అశ్విని దేవతలు ఉంటారు. వారందరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అతిశక్తివంతమైన వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి పూజించవచ్చు. లేదా ఈ 9 రోజులు పూజ చేయడం కుదరని వారు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి వేళ అమ్మవారిని పూజించవచ్చు. మరి ఈ పంచమి తిథి 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రుల్లో ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం తెలుసుకుందాం. మరి 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ నెలలో జూన్ 30వ తారీఖు పంచమి తిథి అని మనకి క్యాలెండర్ ప్రకారంగా ఉందండి. మరి పంచమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే జూన్ 29వ తారీఖు ఆదివారం పగలు 11:50 నుంచి ప్రారంభమైనటువంటి పంచమి తిథి జూన్ 30వ తారీఖు సోమవారం పగలు 11:50 వరకు ఉందండి. సూర్యోదయానికి ఏ తిథి అయితే మనకు ఉంటుందో ఆ లెక్క ప్రకారంగా పంచమి తిథి అనేది సోమవారం సూర్యోదయానికి ఉంది కాబట్టి సోమవారం అనగా జూన్ 30వ తారీఖు సోమవారం వేళ పంచమి రోజున వారాహిదేవి అమ్మవారిని పూజించాలి. పంచమి తిథి అనేది వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క చల్లని చూపు, అమ్మవారి యొక్క కటాక్షం మన మీద ఉంటుందండి. చాలా చాలా మంచి జరుగుతుంది. అంత విశేషం అండి ఈరోజు. పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వారాహిదేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. జాతక దోషాలు పోతాయి.
అలాగే ఈ రోజున అందరూ కూడా ఓం శ్రీ పంచమీ దేవియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. పంచమి తిథి వేళ వారాహిదేవి అమ్మను పూజించడం వలన రుణబాధలు ఉండవు, దారిద్ర్యం పోయి అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక సమస్యలు తీరతాయి. వారాహిదేవి అమ్మవారు లలితా సైన్యానికి సైన్యాధిపతి. ఆమె ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపం, అంటే వరాహ శక్తి, స్త్రీశక్తి. వారాహి అని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది మరియు తన భక్తులకు శక్తివంతమైన రక్షణ అందిస్తుంది. వారాహి నవరాత్రుల్లో జూన్ 30వ తారీఖు సోమవారం ఉదయం వేళ నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని పంచమి తిథిలో వారాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు ఉండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన 5వ రోజున వారాహిదేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి వారాహిదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి. మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలి అంటే కార్యసిద్ధి కోసం వారాహిదేవిని పూజించడం ఉత్తమం. పంచమి అంటే 5 అనే సంఖ్య కాబట్టి 5 రకాల నూనెతో అమ్మవారికి ఈ రోజున దీపాన్ని వెలిగించాలి, లేదా 5 దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో పూజించడం, ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడం, ఎర్రటి అక్షంతలను పూజలో ఉపయోగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగం, పానకం, అలాగే భూమిలో పడినటువంటి చిలకడ దుంపలు అమ్మవారికి నివేదన చేయాలి. ఈరోజు వారాహిదేవి అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించి దీపం, ధూపం వెయ్యాలి. అలాగే ధూపం అనేది ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారికి ధూపం అనేది వేస్తూ ఉండాలండి. ధూపం వేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అంటే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు ధూపం వేయటం వలన. అటువంటి సమయంలో అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. వారాహి నవరాత్రులలో పంచమి తిథి వేళ అమ్మవారిని 12 నామాలతో కూడా పూజించండి. 12 నామాలు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, ఈ 12 నామాలతో అమ్మవారిని పూజించండి. వారాహి నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారు పూజ చేద్దాం అనుకున్నవారు మొదటి రోజునే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేస్తున్న వారైనా, లేదా పూజా మందిరంలో అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టి పూజ చేస్తున్న వారైనా సరే ఈ విధంగానే పూజ చేయాలండి. లేదు ఈ పంచమి తిథి వేళ అమ్మవారిని పూజిద్దాం అనుకున్న వారైనా సరే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజించండి. అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. సపరేట్గా పూజాపేటను ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వారు ఇంట్లో తూర్పు ఈశాన్య మూలగా పూజాపేటను ఏర్పాటు చేయాలి. ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా శుద్ధి చేయాలి. అలాగే పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టాలి. ఒక పీటను ఏర్పాటు చేసి పీట పైన కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి ఒక తమలపాకు పెట్టి బియ్యం పోసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ప్రతిష్ఠించుకోవాలి. మా దగ్గర పటం కానీ విగ్రహాన్ని లేదండి, ఏం చేయమంటారు అని అంటే మీరు లక్ష్మీదేవి అమ్మవారి పటమైనా లేదా లలితాదేవి అమ్మవారి పటమైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. అలాగే పసుముద్దగా చేసి అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చండి. ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి, ఆ తర్వాతే వారాహిదేవి అమ్మని పూజించాలి. అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయల మాల కూడా వేయవచ్చండి. మంచి సువాసన వచ్చే పూలతో అలంకరణ చేయండి. అలాగే ఎర్రటి పూలను పూజలో ఉపయోగించండి. ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ పూజలో ఉపయోగించండి. ఇవి ఏమీ లేనప్పుడు ఎర్రటి అక్షంతలతో కానీ లేదా కుంకుమతో కానీ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయవచ్చు. మంగళకరమైన వస్తువులతో కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. వారాహిదేవి అమ్మవారిని పూజించేటప్పుడు ఈ పంచమి తిథి వేళ కొన్ని చేయవలసిన పనులు, చేయకుండా పనులు కూడా ఉన్నాయండి. అవి ఏమిటి అంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే మరి చేయకుండా పనులు ఏమిటి అంటే ఈ రోజున గోళ్లను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు, గొడవలు పడకూడదు, విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, పిల్లల్ని తిట్టరాదు, కొట్టరాదు, భార్యాభర్తల గొడవలు పడకూడదు. ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు నాన్ వెజ్ అది తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ అమ్మను పూజించేంత వరకు, అంటే ఉదయం వేళ వరకు అమ్మవారిని పూజించేంత వరకు ఏమీ తినకుండా ఆ తర్వాత తినవచ్చు. మరలా సాయంత్రం కూడా అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. పంచమి తిథి వేళ అమ్మవారిని పూజించిన తర్వాత, ఉదయం వేళ సాయంత్రం పూజించిన తర్వాత సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసిన వారు వెంటనే పూజాపేటను కదపకూడదు. మంగళవారం వేళ కూడా పూజించాలి, ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించాలి. అలాగే బుధవారం ఉదయం వేళ పూజాపేటను కదపాలి. ఈ రోజున అమ్మవారికి పంచహారతి, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నిర్మలమైన భక్తితో అమ్మవారిని పూజించండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది.